మాజీ ఐఎన్పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ పై ఏపీ ఏసీబీ కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా కేసు పెట్టింది. ఐపీసీ 120B అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7(13)(2) రెడ్ విత్ 13(1)A కింద కేసు నమోదు చేసింది. ఇష్టానుసారంగా పోస్టులు ఇవ్వడంతో పాటు ఇటు టెండర్స్ పిలవకుండానే నిబంధనలు ఉల్లంఘన జరిగిందని కేసు పెట్టింది. గత ప్రభుత్వంలో మీడియా సంస్థల్లో చేసిన వారికి అనుకూలంగా ఉన్న వారికి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని, ఒకే మీడియా సంస్థకు 100 కోట్ల చెల్లింపులు కూడా జరిగినట్టు విచారణలో గుర్తించింది. చాలా మీడియా సంస్థలకు ప్రకటనలు ఇవ్వకుండా కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. ఇక అధికార దుర్వినియోగంపై మరింత విచారణ చేయాలంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మాజీ ఐఎన్పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ పై ఏపీ ఏసీబీ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో సమాచార సరఫరా శాఖ మంత్రి కమిషనర్ ఎక్సైజ్ ఉన్నారు. ఆయన తమ్మారెడ్డి విజయ్ కుమార్ ప్రభుత్వ ప్రకటన జారీ చెల్లింపు విషయంలో ఒక ప్రధాన పత్రిక ఛానళ్లకి అనుచితంగా లబ్ధి చేకూరే విధంగా తనకు లబ్ధి చేకూర్చారని చెప్పి కూడా ఏసీబీ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. 2014 నుంచి 29 మధ్య ప్రధాన పత్రికకి దాదాపుగా 371 కోట్ల రూపాయలకు సంబంధించి యాడ్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే అన్ని పేపర్లకి, అంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చే ప్రకటన అన్ని పేపర్లు కలిపి కూడా దీంట్లో 43% మాత్రమే అందరికి కల్పించారు. కానీ ఒక ప్రధానమైన పత్రిక అంటే సాక్షి ప్రధాన పత్రిక ఇచ్చినట్లు కూడా సిఐడి ఆ నమోదులతో పేర్కొంది. జగన్ సొంత పత్రిక కాబట్టి ఆ స్థాయిలో లబ్ధి చేకూర్చారని చెప్పి కూడా ప్రచారం ఏసీబీ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అయితే వైసీపీ అనుకూలంగా ఛానల్ ముద్రపడిన కొన్ని వాటికి సంబంధించి కూడా దాదాపుగా 16 కోట్ల రూపాయల పైగా కూడా నిధులు కేటాయించారు. అలాగే గతంలో ప్రతిపక్షానికి ఇప్పుడు అధికార పార్టీ కొన్ని అనుకూలంగా ఉన్న ఛానల్స్ ని బహిష్కరించడం, వారికి ప్రకటనలు కూడా ఇవ్వలేదని చెప్పి కూడా తెలుస్తోంది. సో ప్రధానంగా వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి కూడా ఏసీబీ నివేదికను పేర్కొంది. అయితే 14/9 అంటే సెప్టెంబర్ లోనే ఏసీబీ అధికారులు విజయ్ కుమార్ రెడ్డిపై విచారణకు నివేదిక తయారు చేసి ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత అతనిపై కూడా ఐపీసీ సెక్షన్ 120B అలాగే అవినీతి నిరోధక చట్టం 7(13)(2) రెడ్ విత్ 113(1)A సెక్షన్ కింద కూడా ఆయనపై కేసు నమోదు చేశారు. ఏపీ మీడియా ఫెడరేషన్ సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు చేసే నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రధాన నిందితుడిగా విజయ్ కుమార్ రెడ్డిని ఏసీబీ అధికారులు పేర్కొనడం జరిగింది. అలాగే వాటితో పాటు అప్పటి ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్న వాటికి ఎవరికి ఇవ్వద్దని చెప్పి కూడా దాంట్లో నోటిఫికేషన్ లో కూడా ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలాగే గతంలో ఏదైతే సాక్షి పత్రికలో పనిచేసిన సిబ్బందికి సంబంధించి కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో అలాగే కాంట్రాక్ట్ పద్ధతిని కూడా తన అధికారాలను వినియోగించి దాదాపుగా 254 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అలాగే అదే నిబంధనల విరుద్ధంగా 137 మందిని డిజిటల్ కార్పొరేషన్ లో 117 మందిని ఐఎన్పీఆర్ విభాగంలో ఆయన నియమించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఎక్కడ రిజర్వేషన్లు పాటించలేదు, అలాగే వారి అర్హతలను కూడా ఏమాత్రం కూడా పాటించలేదు. సో దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో నివేదిక చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే ఈ అంశాన్ని ఏసీబీకి బదలాయిస్తూ గతంలో ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ పూర్తి చేసి దీనికి సంబంధించిన వివరాలను అయితే ప్రభుత్వానికి అందజేశారు. దీనిపై ఇంకా లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. సత్తా అయితే శివ, ఏపీ ఫైబర్ నెట్ లో కూడా ఇటువంటి అంశమే ఒకటి చూసాము. డైరెక్ట్ గా ఎవరైతే అక్రమంగా ఇటు జాబ్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా తొలగించేశారు. సో అదే విధంగా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు చేసిన వారికి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వారికి చాలా మందికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళని జాబ్స్ నుండి తొలగించే అవకాశం ఉందనుకోవచ్చా మనం? అంటే ఖచ్చితంగా ఇప్పటికే సమాచార ప్రసారాల శాఖకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఎవరైతే అంటే ఆ మీడియా సంస్థ ఇక్కడ ప్రామాణికం కాదు, ఎవరైతే సమాచార ప్రసారాల శాఖకి సంబంధించిన నిబంధనలు అలాగే ఆ పోస్టులు చేయడానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయో వారిని మాత్రమే కొనసాగించి మిగిలిన వాళ్ళని తొలగించేందుకు కూడా ఐఎన్పీఆర్ శాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. అయితే దీంట్లో ఐఎన్పీఆర్ కి సంబంధించి మాత్రం 117 మంది ఉన్నారు. మిగతా 137 మందికి సంబంధించి కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచి కూడా నివేదిక తెప్పించుకొని వారిని కూడా తొలగించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా వారికి సంబంధించిన అర్హతలు ఉంటే కనుక ఎవరిని తొలగించాలి, ఒకవేళ అర్హతలు లేకపోయినా లేకపోతే ఇతరాతర ఏదైనా ఆరోపణలు వస్తే మాత్రం ఖచ్చితంగా వారిని తొలగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి కూడా విచారణ కొనసాగుతోంది. మరొకవైపు ఫైబర్ గ్రిడ్ లో కూడా దాదాపుగా ఇప్పటికే 410 మందిని తొలగించారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఐఎన్పీఆర్ లో కూడా తొలగించే ప్రక్రియ అయితే జరిగే అవకాశాలు తొందరలోనే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.